వెల్కమ్ బ్యాక్ టు క్విట్ ద రొటీన్ యూట్యూబ్ ఛానల్ అండి. మొన్న ఉగాదికి అప్లోడ్ చేసిన వీడియోస్ చూసారని అనుకుంటున్నాను. చూస్తే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చిన్న రెసిపీ చేశాను. బేసన్ అంటారు దాన్ని, కొన్ని చోట్ల పిట్లా అని కూడా అంటారు. ఇది ఇడ్లీకి, చపాతీకి, పూరీకి అండ్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను, తర్వాత ఆనియన్, పోపు గింజలు అయితే ఇలాగే వేసుకుంటాం. తర్వాత ఆనియన్ మగ్గడానికి కొంచెం లైట్గా సాల్ట్ వేసాను, తర్వాత కరివేపాకు వేసాను, తర్వాత టమాటో వేసాను. అవి కొంచెం మగ్గడానికి మూత పెట్టాను. తర్వాత చింతపండు రసం వేసాను, ఇంకా సరిపడా సాల్ట్, కారము అవన్నీ వేసేసి ఆ నీళ్లు మరుగుతున్నప్పుడు దాంట్లో బేసన్ అంటే శనగపిండి వేసి కలిపానండి. శనగపిండిని ఎలా చేయాలంటే ఫస్ట్ ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. నేను చేసిన క్వాంటిటీకి సరిపడా అంటే ఒక 2 స్పూన్స్ టేబుల్ స్పూన్తో తీసుకున్నాను. తీసుకొని దాంట్లో సరిపడా వాటర్ కలుపుకొని జారుగా చేసుకొని దీంట్లో వేసుకొని కలుపుకోవాలండి, ఉండలు కట్టకుండా. అప్పుడు బాగుంటుంది. దాంట్లో శనగపిండి వేసి కలిపిన తర్వాత ఉడకాలి. కొంచెం ఒక 2-3 మినిట్స్ ఉడికిన తర్వాత ఫైనల్ టచ్ అప్ ఏంటి, కొత్తిమీర వేసుకుంటాం కదా. ఇంకా పిట్లా రెడీ అండి. ఒకవేళ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి.